ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 34వ కీర్తన 12, 13 వచనాలు. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. Psalm 34 verses 12 and 13. Who is the man who desires life and loves many days that he may see good? Keep your tongue from evil and your lips from speaking deceit. దేవాది దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, మనము ఎవరైతే ఎక్కువ కాలము మనం జీవించాలని, మంచిగా జీవించాలని కోరుకుంటున్నారో వారికి అద్భుతమైన అడ్వైజ్, మనకి సలహాని మనం బైబిల్లో ఇస్తూ ఉన్నారు. పీపుల్ హూ వాంట్స్ టు లివ్ లాంగర్, గాడ్ ఈజ్ సేయింగ్ కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్. నీ పెదాలు ఆ చెడు మాటలు మాట్లాడకుండా, గాసిప్స్ మాట్లాడకుండా, ఇతరులని నష్టపరిచే మాటలు మాట్లాడకుండా, లేదా ఇతరుల జీవితాలు పాడు చేసే మాటలు మాట్లాడుకోకుండా, ఇతరుల రెప్యుటేషన్ పాడు చేసే మాటలు, ఇతరుల యొక్క వాళ్ళ యొక్క మంచిని, వాళ్ళ మర్యాదను పాడు చేసే మాటలు మనం మాట్లాడినప్పుడు చూడండి, బైబిల్ గ్రంథం చెబుతుంది మనకి ఆ యొక్క ఆజ్ఞలలో ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 22:37 వచనంలో, నీ దేవుడని యెహోవా నువ్వు ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నారు. వి సే ఓన్లీ వి లవ్ గాడ్, బట్ ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ నేబర్, ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ పీపుల్, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ దెన్ యు ఆర్ నాట్ రియలీ డూయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాటల్ని మనం పాటించలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే మన మీద మనం ఇంకొకరికి చెడుగా చెప్పుకోం కదా, లేకపోతే మన మీద మనం ఇంకొకరి దగ్గర నేను మంచిదాన్ని కాదు, నేను ఇచ్చేసాను, నన్ను ఇచ్చేసాను మనం చెప్పుకుంటామా? మన గురించి మన హృదయంలో ఉన్న రహస్యాలు కూడా వాళ్ళకి తెలియకూడదని జాగ్రత్త పడతాము. అలాగే ఇఫ్ యూ వాంట్ టు లివ్, నువ్వు దీర్ఘాయుషు కావాలంటే, మంచి ఆరోగ్యంగా జీవించాలంటే, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే, దేవుడు అంటా ఉన్నారు, నీ నాలుక, నీ పెదాలు చెడు మాటలు పలకకుండా జాగ్రత్త చేసుకో అని అంటున్నారు. ఒకళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు మన హృదయాలు చూస్తున్న దేవుడు, ఆయనకి నచ్చని విషయాలు ఇది. యూ కెన్ నాట్, ఒక ఇన్నోసెంట్ లేదా ఒక ఏమి తప్పు చేయని వాళ్ళని మనము బహిరంగంగా మనం వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేసినప్పుడు గాడ్ విల్ నాట్ జస్ట్ టేక్ ఇట్. ఇక్కడ అంటా ఉన్నారు, ట్రూత్ అండ్ కైండ్నెస్. ఎలాంటి మాటలు మాట్లాడాలంట మన నోట్లోంచి? మనం లూకాసు వార్త 4:22 చూస్తే, యేసయ్య ఆయన కనికరం కలిగిన మాటలు, ఆయన పెదాల నుంచి కనికరం కలిగిన మాటలు, ప్రేమించే మాటలు వచ్చినాయి. అందుకే వాళ్ళు అన్నారు, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయన మరియమ్మ కుమారుడు కదా, ఇంత అద్భుతంగా ఇలాంటి కనికరం కలిగిన కార్యాలు, మాటలు ఎలాగ మాట్లాడుతున్నారని వాళ్ళు డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నారు. అలాగే చాయిస్ టు డూ రైట్. మనం మాట్లాడేటప్పుడు మంచి చేసే మాటలు మనం మాట్లాడినప్పుడు, ఇతరులకి హాని కలగకుండా చేసే మాటలు మాట్లాడినప్పుడు, అవి నీకు దేవుడు, అంతకంటే మంచిని దేవుడు మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఇఫ్ యువర్ హార్ట్ డిజైర్ టు డూ గుడ్ ఫర్ అదర్స్ అండ్ గాడ్స్ హార్ట్ విల్ pour out on you all the best things upon you. దేవుని దగ్గర నుంచి బెస్ట్ థింగ్స్ నువ్వు పొందటానికి, మంచి కార్యాలు నువ్వు చూడటానికి, దేవుని యొక్క ముఖకాంతి నువ్వు అనుభవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తారు. అలాగే చూడండి, మనకి ఇక్కడ ముఖ్యంగా యాకోబు పత్రిక మనం 3వ అధ్యాయంలో చూస్తుంటే, యాకోబు గారు మనకి సలహాలు ఇస్తారు కదా, ఈ దేన్నైనా కానీ మనము కంట్రోల్ చేయొచ్చంట, దేన్నైనా కానీ మనం ట్రైన్ చేయొచ్చు, కానీ నాలుకని కంట్రోల్ చేయటం చాలా కష్టం అంట. ఈ నాలుక చిన్నదైనా కానీ అగ్గిపుల్ల ఏ విధంగా ఒక అడవనంతా కాల్చేస్తుందో, ఆ విధంగా నీ నాలుక ద్వారా మనము ఎన్నో హానికరమైన విషయాలు చేయటానికి నాలుక పనిచేస్తుంది. అలాగే ఈ నాలుక మనము దేవుణ్ణి స్తుతిస్తాము, ఇతరులు మనం చెడ్డ మాటలు మాట్లాడతాము. అలాగే నాలుక కింద భయంకరమైన పాయిజన్, విషం ఉంటుందంట. ఇన్ని మాటలు మనకు తెలిసినప్పుడు ఈ నాలుకని కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒక దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి మనము స్తుతించుకుంటా, ఆరాధించుకుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవుని వాక్యాన్ని చదువుకుంటా, మన హృదయంలో దేవుని వాక్యాన్ని పదిలిపరుచుకున్నప్పుడు, దెన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ యూ స్పీక్ ద వర్డ్స్ వాట్ కమ్స్. నీ హృదయంలో ఏదైతే నువ్వు డిపాజిట్ చేసుకుంటావో ఆ మాటలు నువ్వు మాట్లాడటానికి నీ నాలుక, నీ పెద
పెదాలు సహాయం చేస్తాయి. కాబట్టి ఈ రోజున చెడుని విడిచిపెట్టి మంచి వైపు తిరిగి కనికర కార్యాలు చేస్తూ మంచి మాటలు మాట్లాడుతూ సువార్తను మనం ప్రకటిస్తూ ఎంతోమందికి మాదిరికరంగా జీవిస్తూ మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడినప్పుడు ఈ విధంగా ఎలాగ జరుగుతుందని అందరూ దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. వాట్ ఏ వండర్ఫుల్ లార్డ్ ఫాదర్ గాడ్, వండర్ఫుల్ వర్స్ లార్డ్. Father God, tame our tongues, Lord, Father God. You are the Holy Spirit. You are the only God who can see our hearts, Lord. See our mind, Lord, Father God. And also the words which are coming out of our heart, Lord, Father God. Please, Lord, Father God, control them, Lord, Father God. Cleanse them, Lord. Sanctify them, Lord. Consecrate them, Lord, Father God. And help us to speak which builds lives, Lord, Father God. తండ్రి, మేము మాట్లాడినప్పుడు అది జీవితాలు కట్టే విధంగా ఉండాలి నాయన. జీవితాలు పాడు చేసే మాటలు మా నోట్లోంచి రాకుండా పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మా హృదయాల్లో నాయన మేము దాచిపెట్టుకున్నప్పుడు అవి మాకు ఎంతో మేలు చేసే విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రభా, ఈ రోజు నుంచి నాయన ప్రభా మా నోటికి నాయన ప్రభా యొక్క పుట్ దట్ కవర్ లార్డ్ ఫాదర్ గాడ్ ఇంటూ అవర్ మౌత్ లార్డ్ ఫాదర్ గాడ్. ఆ యొక్క కవర్ని వేసి నాయన ప్రభా ఓన్లీ కేవలం నాయన మీరు ఏదైతే నాయన ప్రభా మాకు సహాయం చేసి మాట్లాడమంటారో అవే మాట్లాడి ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, ఇంతవరకు మేము మాట్లాడిన మాటల్లో నాయన ప్రభా మిమ్మల్ని కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ లేదా ప్రజల్ని కానీ ఎక్కడైనా కష్టపెట్టే మాటలు లేదా వాళ్ళ జీవితాలని నాయన ప్రభా దుఃఖపెట్టిన మాటలుంటే మమ్మల్ని, మా యొక్క శరీరాన్ని, మా నాలుకను, మా ఆలోచనని నాయన మీరు శుద్ధీకరించి క్షమించి నాయన ప్రభా ఇక నుంచి నాయన ప్రభా మా నాలుకని కంట్రోల్లో ఉంచి నాయన ఏ విధంగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.